నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజేతం నేను సోనిశ్రాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గన్నవరం విమానాశ్రయంలో మంచు వల్ల విమానాల రాకపోకలకు ఆలస్యం గంటల తరబడి ఆలస్యంగా బయలుదేరిన విమానాలు కర్ణాటకలో డీజీపీ మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోల కలకలం అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు అంటున్న డీజీపీ గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బోల్తా 12 మందికి గాయాలు క్షతగాతులను అంబులెన్స్ లో హాస్పిటల్కి తరలింపు ఇక డీటెయిల్స్ చూస్తే 5 రోజుల నుండి మంచు అధికంగా ఉండడంతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. మంగళవారం ఉదయం కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగింది. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి 7 గంటల 45 నిమిషాలకు రావాల్సిన విమానం 9 గంటలకు ఆలస్యంగా వచ్చింది. హైదరాబాద్ ఇండిగో విమానాలు గంటకు పైబడి ఆలస్యంగా నడిచాయి. అలాగే గన్నవరం నుంచి విశాఖపట్నానికి ఈ రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు వెళ్లవలసిన విమానం 9 గంటల 40 నిమిషాలకు బయలుదేరింది. విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు కొంతమేరకు అసౌకర్యానికి గురవుతున్నారు. డీజీపీ ర్యాంకు అధికారి రామచంద్రరావు తన కార్యాలయంలో మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో కర్ణాటకలో వివాదం చెలరేగింది. డీజీపీ ర్యాంకు అధికారి రామచంద్రరావు తన కార్యాలయంలో మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో కర్ణాటకలో వివాదం చెలరేగింది. దీనిపై సదరు అధికారి స్పందించారు. ఇది నాకు షాకింగ్ గా ఉంది. వీడియో ఫ్యాబ్రికేటెడ్, అసలు ఇదంతా జరగలేదు అని అన్నారు. కాగా దీనిపై ఆయన హోంమంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతామని, చట్టానికి ఎవరూ అతిథులు కాదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. లేదంటే అది 8 ವರ್ಷ ಹಿಂದೆ ಇದ್ದೇನೆ ನಾನು ಅಲ್ಲಿ ಬೆಲ್ಗಾಮ್ನಲ್ಲಿ. ಮುಜುಗರ ಸಹಜವಾಗಿ ಸಾಕಷ್ಟು ಮುಜುಗರ ಆಗಿದೆ ಸರ್. ಏನ್ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೀರಾ ಅಂತ ನೀವೇನಾದ್ರು ದೂರು ಕೊಡ್ತೀರಾ? ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಮಾತಾಡಿ ನಾವು ಕ್ರಮ ತಗೊಳ್ತೀವಿ. ಇದು ನಮಗೆ ಶಾಕಿಂಗ್, ಇಟ್ಸ್ ಆಲ್ ಫ್ಯಾಬ್ರಿಕೇಟೆಡ್, ಸುಳ್ಳು. ಇದು ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ ನಿಮ್ ಸುಳಿವೇನಾದ್ರು ಇತ್ತ ಇದ್ರ ಬಗ್ಗೆ ನಮಗೇನು ಐಡಿಯಾ ಇಲ್ಲ. ಯಾವಾಗ ಆಗಿರೋದು, ಇದು ಯಾವಾಗ ಮಾಡಿದ್ರು ಗೊತ್ತಿಲ್ಲ. ಆಗಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತೀರಾ? ತನಿಖೆ ಆಗ್ಬೇಕು. ಗೃಹ ಸಚಿವರನ್ನ ಭೇಟಿ ಮಾಡಕ್ ಬಂದಿದ್ದೀರಾ ಸರ್? ಏನ್ ಹೇಳಿ ಬಯಸ್ತೀರಾ ಅವ್ರಿಗೆ? ಇಲ್ಲ, ಈ ತರ ಸುಳ್ಳು ಮಾಹಿತಿ ಹರಿಸ್ತಾ ಇದ್ರು. ಸಿಎಂಗೂ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బోల్తాపడి 12 మందికి గాయాలయ్యాయి. 40 మంది ప్రయాణికులతో రాజమండ్రి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు అశ్వరావుపేట దాటి 20 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత గట్టుగూడెం వద్ద బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాతులను పోలీసు వాహనాల్లో, అంబులెన్స్ లో హాస్పిటల్కి తరలించారు. మరి వీరేం చేస్తున్నారు లోపల?
సాక్షి వాసు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి రాద్ధాంతం చేస్తున్న మందుబాబులకు మచిలీపట్నం పోలీసులు సరికొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు. మొన్నటి రోజున మద్యం మత్తులో వీరంగం చేసిన వారిని నడి రోడ్డుపై నడిపించిన పోలీసులు నేడు పోలీసులపై ఎదురుదాడికి దిగిన మందుబాబులకు ప్రజలందరి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన బలరామునిపేట జగ్జీవన్ రామ్ నగర్లో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడ్డారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులపై ఎదురుదాడికి దిగిన 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఎదురు దాడి చేసిన ప్రాంతంలోనే ప్రజలందరి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే ఆ రోజు కేసు పెట్టేసాము కాదమ్మా ఉన్నారా కాదమ్మా అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరం విమానాశ్రయంలో మంచు వల్ల విమానాల రాకపోకలకు ఆలస్యం. గంటల తరబడి ఆలస్యంగా బయలుదేరిన విమానాలు. కర్ణాటకలో డీజీపీ మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోల కలకలం. అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు అంటున్న డీజీపీ. గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బోల్తా. 12 మందికి గాయాలు. క్షతగాతులను అంబులెన్సులో హాస్పిటల్కి తరలింపు. చూస్తున్నానండి వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం.